దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకువనే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండడానికి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి ప్రప్రథమముగా ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ కూడా ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షుల్ని చదువుతున్న మాటను జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి మొదటి భాగాన్ని చదువుతా ఉన్నాను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముగా కాలము వచ్చి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. అద్భుతంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తున్నాం. 2వ మాసంలో 25 దినాలు నీ కృపలో దాచారు. తిరిగి నూతన దినంలో మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. ఈ కార్యక్రమం అనేక బిడ్డలు పాలుభాగస్తులు వీక్షిస్తుండగా ఆత్మీయంగా బలపడుతుండగా నీ సన్నిధి కాపుదలు నాతో మాతో ఉంచండి. ఘనత మహిమ ప్రభావాలు మీతో యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో భక్తుడు పేతురు ఒక చక్కటి మాటను ఇక్కడ రాశాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ తీర్పు రాబోతున్నటువంటి దినాలు అతి సమీపంగా ఉన్నాయి. భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా ఆ రోజు తీర్పు సింహాసనం ఎదుట నిలబడాల్సిన అవసరత ఉంది. దాని గురించి పేతురు ఏమంటాడంటే, దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలం ఒకటి వస్తుంది అంటే ఇంకా సమీపంగా ఉంది. అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ముందు ఆ తీర్పులో నిలబడాలి. గమనించిన పిల్లరా, రక్షణ అనేది ప్రజలందరూ పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఈ రక్షణ అనేది దేవుని యొక్క మహోన్నత ఉద్దేశమని, అది మానవుని యొక్క తలంపులోనిది కాదని క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నటికీ మర్చిపోతుంది. కాబట్టి రక్షణ లోతులు ఏదైతే ఉన్నాయో ఆ లోతును తెలుసుకోవడం మనకు అందని విషయం. అది జాగ్రత్తగా గమనించాలి. రక్షణ దేవుని యొక్క మహోన్నతమైన ఉద్దేశం కాబట్టి మనము ప్రత్యక్ష జ్ఞానముతో దీన్ని అశాంతము తలచి తెలుసుకోలేము. మనము రక్షణ పొందామని నమ్మకము మనకొక ప్రవేశ మార్గం అంటది. మన అంతఃకరణలో ఏమండి చైతన్యం కలిగిస్తుంది ఇది. అంతేకాదు మన జీవితంలో ఏ మార్పు జరిగిందో కూడా మనం గ్రహించగలం దాని ద్వారా. మన అనుభవం గురించి ఇతరులకు బోధించాల్సిన అవసరం లేదండి. వాక్యం చెప్తున్న మాట అదే. నీకు చాలా అనుభవం వచ్చింది, మంచిదే. ఆ అనుభవం గురించి ఇతరులకు బోధించొద్దు. నీ అనుభవం వెనుక ఉన్నటువంటి దేవుని మహోన్నత ఉద్దేశాన్ని ఇతరులకు బోధించాలి. మనము బోధించేటప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా మనుషులు నరకం నుండి ఎలా రక్షించబడాలో బోధించడంతో పాటు వాళ్ళు ఎలా పవిత్రమైన నైతిక జీవితాన్ని గడపాలో కూడా బోధిస్తున్నాం మనం. దేవుడు మానవాళ్ళందరికీ కూడా అనుగ్రహించినటువంటి శుభవార్త ఏదైతే ఉందో దానిని స్వేచ్ఛగా ప్రకటించాలి. ఇక్కడ ఈ వాక్యం, ఈ వచనంలో పూర్తిగా చదవండి మీరు. దేవుని తీర్పు మరియు ఆయన ప్రేమ కూడా మనకు కనబడతా ఉంది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలలో తీర్పు గురించి అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇది మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానిని వ్యక్తపరుస్తుంది. దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడిన వారి పట్ల నువ్వు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందుకు కారణం వాళ్లే కానీ దేవుడు కాదు. వాళ్ళు దేవుని దగ్గరకు రాకపోవడానికి గల కారణాలు మనం వెతకాల్సిన అవసరం లేదు. ఏమండి, దేవుని ఆత్మ వాళ్ళ హృదయాల్ని తీర్పు గురించి ఒప్పించే విధంగా దేవుని సత్యం గురించి బోధించాలి.
దేవుని సత్యం గురించి మనం బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ప్రతి మనిషిని కూడా దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మనం చెప్పేటువంటి బోధ, మనం చెప్పేటువంటి సువార్త నిజమైన బోధ అని చెప్పడానికి మనకి ఎంతకంటే వేరే నిదర్శనమో లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లలు గమనించండి, దేవుని తీర్పు రాబోతున్నటువంటి సమయము ఆసన్నమైపోతుంది. ఆ తీర్పు వచ్చినప్పుడు రక్షణ అనుభవం మనము తీర్పులోని దాటుతూ అనేక మంది నాశన కోపంలోంచి వారిని కూడా మనం బయటికి తీసుకురావాలి. అది మన బాధ్యత. మనం చేయాల్సిన పనిని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అప్పగించేశాడు. ఆయన అప్పగించిన పని చేయాలనుకున్నప్పుడు ఆయన మనలను దాని కొరకు సంశుద్ధులుగా కూడా చేస్తాడు. మనం అనుకుంటాం నాకు తెలుసు అంత జ్ఞానం. కాబట్టి గమనించాలి పిల్లరా, ఏ పని అయితే దేవుడు మనకు అప్పచెప్పాడో యేసుప్రభు వారి ద్వారా దానిని చేయడానికి కూడా తగు సంసిద్ధత, ఆ సిద్ధపాటు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇది సత్యం. పిల్లరా, మన అసమర్థతను మనకు అడ్డుగా చేసుకున్నట్లయితే, లేక విధేయత చూపడానికి సాకులు చెబుతున్నట్లయితే, దేవుని మందిరానికి దగ్గర రావడానికి నువ్వు ఆ సాకులు చెప్తున్నట్లయితే, మనం దేవునితో ఏం చెప్తున్నామో తెలుసా? ఆయనకు మన గురించి తెలియదు అని చెప్తున్నట్టు కనిపిస్తుంది కదా. గమనించాలి పిల్లలు, గమనించండి. దేవుని యొక్క శక్తి చేత మన సొంత ఆలోచనలను, మన స్వశక్తిని మనం అంతం చేయాలి. అది కేవలము దేవుని శక్తి ద్వారా మాత్రమే కలుగుతున్న విషయాన్ని కూడా ఎవరితో కలిసి జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో మనకు తెలుసు. మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటో దాన్ని గుర్తించి దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అపూర్వమైనటువంటి శక్తిని ఇస్తాడు. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ప్రేమగా నింపుతుంది. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే తీర్పులోనికి రాకుండా దాటింపజేస్తుంది. మనతో పాటు ఆ ప్రేమను అనేక మందికి పంచాలనేటువంటి ఆ పని కూడా దేవుడు మనకు అప్పగించి దానికి తగిన సిద్ధపాటు కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో తీర్పు దేవుని ఇంటి ముందు లేక దేవుని ఇంటి దగ్గర ఆరంభ సమయం వస్తుంది. కనుక దాని కొరకు సిద్ధపడదాం, అనేకులను సిద్ధపడదాం. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, రక్షణ దేవుని యొక్క మహోన్నత ఉద్దేశం. మానవుని తలంపులోనిది కాదు, మరియు దాని లోతులు తెలుసుకోవడం కూడా అందని విషయం. మనం బోధించేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటో తెలుసా? మనము బోధించేదా బోధ వెనక దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఉందన్న సత్యాన్ని. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, ఆ దేవుని ప్రేమను పొందుకున్న మనము తీర్పులోనికి రాకుండా దాటడానికి అంటాడు కదా, మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. కాబట్టి అట్టి స్థితిలోనికి నడుస్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు విన్నాం. నిజమే నా తండ్రి, తీర్పు రాబోతున్న సమయము, ప్రారంభం కాబోతున్న సమయం దగ్గరికి వస్తున్నప్పుడు ఆ తీర్పులో ఉండకుండా తీర్పులో నుండి దాటడానికి మాకు ఏ మార్గం అయితే మీరు సరళం చేసి ఉంచారో ఆ మార్గంలోనే స్థిరంగా నడవడానికి కృప చూపించండి. ప్రతి విధమైనటువంటి ఆటంకాలని, అడ్డుగోడలను తొలగించుకొని స్థిరమైన నడక కలిగి ముందుకెళ్ళి కృప దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచి దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.